నిడదవోలు శాసనసభ్యులు మంత్రి కందుల దుర్గేష్ కు బెదిరింపు లేఖలు. మావోయిస్టుల నుంచి లేఖలు వచ్చినట్టు గుర్తించిన దుర్గేష్ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి పిఎస్ విచారణ చేపట్టిన పోలీసులు. మండలం కోటూర్తి గ్రామంలో ఈ నెల 8వ తారీఖు అనగా గత ఆదివారం రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో చాపా సుందరమ్మ 90 సంవత్సరాల వయసు గల స్త్రీని పెట్రోల్ పోసి కాల్చినారనే అభియోగంపై ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఆమె కొడుకు యాకోబ్ అనే అతను ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించినారని చెప్పేసి తెలియడంతో అతను ముద్దాయిగా నిన్నటి దినము అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నాం. కారణం ఏమంటే వాళ్ళ కుటుంబంలో ఈ జాకోబ్ అనే అతను తన కూతురు కొంత 20 లక్షల రూపాయల మేర అప్పు చేశాడని, అప్పు చేసి ఇల్లు కట్టుకునే నిర్మాణంలో అప్పు అయినందుకు తన కూతురు తిరిగి ఇవ్వమని అడుగుతున్నప్పుడు తాత్సారం చేస్తుండగా ఈ మృతురాలు అనగా జాకోబ్ తల్లి సుందరమ్మ కూతురికి డబ్బులు ఇవ్వాలి అని కూతురు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నందుకు ఆమెపై కక్ష పెంచుకొని నువ్వు ఒక్కదానికి అడ్డం ఉన్నావు కదా, నువ్వు లేకపోతే ఆమె మళ్ళీ నన్ను అడిగే ధైర్యం చేయదని చెప్పేసే ఉద్దేశంతో ఆమె అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటం జరిగింది. ఆమె చికిత్స పొందుతూ కడప రిమ్స్లో చనిపోవడం జరిగింది 9వ తారీఖున. మృతదేహంపై పోస్ట్ మార్టం శవపంచనామా నిర్వహించి తదుపరి నిన్న దినం సాయంత్రం ముద్దాయి జాకోబ్ని మన పొద్దుటూరు రోడ్లో అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాం. సో గుర్తుని దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేస్తాం.